కళల సాకారానికి విజన్ చాలా కీలకం. ఆదాయం పెంపు అనేది అభివృద్ధికి చిహ్నం. సంక్షేమాన్ని మరింత దరిచేర్చే సుదర్శన చక్రం. రాబోయే దశాబ్దాలకు రాష్ట్ర భవిష్యత్తును రూపుదిద్దడమే లక్ష్యం. $1 ట్రిలియన్ సామర్థ్యాన్ని అందుకోవటమే ప్రధాన టార్గెట్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. ఫ్యూచర్ సిటీ ఈ అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతోంది. 2 రోజుల ఈవెంట్ దేనికి సంకేతం? ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశానిర్దేశంగా ఎలా మారబోతుంది? ఈ సమ్మిట్ యొక్క ప్రాధాన్యత, లక్ష్యాలు, జరుగుతున్న ఏర్పాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ కళల దిశానిర్దేశం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 నిర్వహణకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరాఖాన్ పేటలోని ఫ్యూచర్ సిటీలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈ 2 రోజుల అంతర్జాతీయ సదస్సు రాబోయే దశాబ్దాలకు రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పనుంది. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యే ఈ వేదికను విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ $1 ట్రిలియన్ సామర్థ్యం లక్ష్యంగా రూపకల్పన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశలో ముఖ్యమంత్రి రేవంత్ పెట్టుబడులను అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్నారు. ఆయన దృష్టిలో పెట్టుబడులు కేవలం ఆర్థిక వనరులు మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు అవకాశాల వేదిక. అందుకే గ్లోబల్ సమ్మిట్ వంటి అంతర్జాతీయ వేదికల ద్వారా ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తున్నారు. $1 ట్రిలియన్ సామర్థ్యం లక్ష్యంగా తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మౌలిక సదుపాయాల విస్తరణ, సాంకేతిక రంగానికి ప్రోత్సాహం, భద్రతా ప్రమాణాల పెంపు ఇవన్నీ ఆయన పాలనలో పెట్టుబడుల ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. పెట్టుబడులు వస్తేనే పరిశ్రమలు విస్తరిస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అనే అవగాహనతో ఆయన ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి తెలంగాణ ఇప్పటికే బలమైన ఆర్థిక వనరుగా నిలిచింది. పరిశ్రమలు, ఐటీ రంగం, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు అన్నీ ఇవి రాష్ట్రానికి స్థిరమైన ఆదాయాన్ని అందిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం లక్ష్యం కేవలం ఆర్థిక బలమే కాదు, ఆ బలాన్ని ప్రజల సంక్షేమం, అభివృద్ధి వైపు మలచడం. అందుకే పెట్టుబడుల ద్వారా వచ్చిన వనరులను విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల రూపంలో ప్రజలకు చేరవేయాలని సంకల్పించింది. ముఖ్యమంత్రి దృష్టిలో ఆర్థిక వనరులు ప్రజల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడానికి ఒక సాధనం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక సదుపాయాలు ఇవి ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా రూపకల్పన అవుతున్నాయి. తెలంగాణను బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టడమే కాకుండా ఆ శక్తిని ప్రజల దైనందిన జీవితాల్లో సౌలభ్యం, అవకాశాలు, భద్రతాపరంగా మార్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. గ్లోబల్ సమ్మిట్ అంటే ఆషామాషీ కాదు, విదేశీ పెట్టుబడుల రాకకు ఎంతో కీలకం. అందుకే చేపట్టనున్న అంతర్జాతీయ సదస్సు యొక్క ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని లాజిస్టిక్స్, సాంకేతిక, మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుంది. సదస్సు జరిగే 2 రోజుల పాటు T-Fiber ఆధ్వర్యంలో 10 GB/s వేగంతో, నిరంతర ఇంటర్నెట్ సౌకర్యంతో 10,000 మందికి ఉచిత వైఫై లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్య అతిథుల రాకపోకల సౌకర్యార్థం 3 హెలీప్యాడ్లు నిర్మించారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి నుంచి ఫ్యూచర్ సిటీ వరకు రహదారుల మరమ్మతులు చురుగ్గా సాగుతున్నాయి.
దేశ విదేశాలకు చెందిన ప్రముఖుల రాక సమయంలో భద్రత అత్యంత కీలకం. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో భాగంగా పోలీసుల నిఘాతో పాటు ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్సులు, వైద్య కేంద్రం అందుబాటులో ఉంచుతున్నారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, ప్రత్యేక జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్ విజయవంతం చేసేందుకు భాగంగా డ్రై రన్ కూడా కొద్ది రోజులు నిర్వహించనున్నారు. మూడు వేల మంది దేశ విదేశీ అతిథులు హాజరవుతుండగా అదనంగా రాష్ట్రానికి సంబంధించిన మరో 2,000 మంది వరకు ప్రాంగణం లోపల బయట ఉండే అవకాశం ఉంది. నిరంతరం సెల్ ఫోన్ సేవల కోసం BSNL, ఎయిర్టెల్, వొడాఫోన్, జియో వంటి నెట్వర్క్ల కోసం సెల్ టవర్ ఆన్ వీల్స్ విధానంలో ప్రత్యేక టవర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన సదస్సు ప్రాంగణంలో సుమారు 2,000 మంది అతిథులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రంగాలకు సంబంధించిన 45 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈవెంట్ ముగిసిన తర్వాత అంటే 10 మరియు 11 తేదీల్లో సాధారణ ప్రజలకు కూడా ప్రాంగణాన్ని మరియు స్టాళ్లను సందర్శించడానికి అనుమతి కల్పిస్తారు. ఈ బృహత్తర సదస్సు నిర్వహణ బాధ్యతలను ఒక ప్రైవేట్ ఈవెంట్ సంస్థకు అప్పగించడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సజావుగా నిర్వహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. పరిపాలన అంటే కేవలం అధికారం అనే సింహాసనంలో కూర్చోవడం కాదు. ప్రజల పక్షాన నిలబడి వారి ఆశలు, అవసరాలను తీర్చడం నిజమైన పాలన. ఓటు వేసిన ప్రజలకు ఓటు అనే వజ్రాయుధం ద్వారా ఇచ్చిన శక్తి ప్రభుత్వ విధానాల రూపంలో ప్రతిఫలించాలి. ఈ దృక్పథాన్ని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా అనుసరిస్తోంది. ముఖ్యంగా దేశ విదేశీ పెట్టుబడుల రాష్ట్రానికి ఆహ్వానించడం ద్వారా ప్రజల జీవిత ప్రమాణాలను మెరుగుపరిచే మార్గాన్ని ఎంచుకుంది. పెట్టుబడులు రావడం అంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు, ఉపాధి అవకాశాలు పెరగడం, మౌలిక సదుపాయాలు విస్తరించడం, సంక్షేమ పథకాలకు మరింత బలం చేకూరడం. గత ప్రభుత్వం 2 టర్ముల పాటు పరిపాలన సాగించినప్పటికీ కొత్తగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2 ఏళ్లలోనే తన ప్రత్యేకమైన ముద్రను చూపిస్తోంది. పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల విస్తరణ, అంతర్జాతీయ ప్రమాణాల ఈవెంట్ల నిర్వహణ ఇవి రాష్ట్రాన్ని కొత్త దిశలో నడిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో తెలంగాణను $1 ట్రిలియన్ సామర్థ్యం వైపు తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఇది కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు, ప్రజల సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి అవకాశాలను దరిచేర్చే లక్ష్యంతో కూడిన మార్పు. 2 టర్ముల అనుభవం ఉన్న గత ప్రభుత్వానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే తన దిశానిర్దేశక విధానాలతో రాష్ట్రానికి కొత్త గుర్తింపును తీసుకువస్తోంది. నిజానికి అభివృద్ధి అనేది ఏ పార్టీకి చెందినది కాదు, ప్రజలందరికీ సంబంధించినది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిస్తున్నారు. తెలంగాణ భవిష్యత్తు రూపకల్పనలో కీలకంగా మారిన ఫ్యూచర్ సిటీ మెట్రో విస్తరణ, మూసీ నది సుందరీకరణ వంటి ప్రాజెక్టులు కేవలం మౌలిక సదుపాయాలే కాదు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే మార్గదర్శకాలు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన విస్తృత నిధులను కేవలం ప్రభుత్వ ఖజానా మీద ఆధారపడకుండా స్వయంగా పెంపొందించుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అదే లక్ష్యంతో గ్లోబల్ సమ్మిట్ 2047ను అంతర్జాతీయ వేదికగా ఉపయోగించి దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. గ్లోబల్ సమ్మిట్ 2047 ద్వారా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై మరింతగా పెంచాలని సంకల్పించింది. ఆహుతులను ఆకట్టుకోవడమే కాకుండా ప్రభుత్వ విజన్ను స్పష్టంగా తెలియజేయడానికి విభిన్న అంశాలను సమగ్రంగా ప్రదర్శిస్తోంది. సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా తెలంగాణ సంప్రదాయాలు, కళలు, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. పర్యావరణ దృక్పథంలో భాగంగా హరిత తెలంగాణ లక్ష్యాలను, మూసీ నది సుందరీకరణ వంటి ప్రాజెక్టులను ప్రదర్శిస్తోంది. స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ జోన్లో యువత
సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్గా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా చేపట్టనున్న ఈ సమ్మిట్ కేవలం పెట్టుబడుల వేదికగా మాత్రమే కాకుండా గ్లోబల్ సహకారానికి కేంద్రంగా మారుతోంది. మీడియా, గ్లోబల్ కవరేజ్ ద్వారా ఈవెంట్ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టెక్నాలజీ డెమోస్ ద్వారా రాష్ట్రంలోని సాంకేతిక సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ భవిష్యత్తు దిశను సూచిస్తోంది. ప్రజా సంక్షేమ దృక్పథంలో భాగంగా తెలంగాణ ఖ్యాతిని పెంచడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు విజన్ను ప్రపంచానికి తెలియజేసే వేదికగా ఈ సమ్మిట్ నిలుస్తోంది. గత ప్రభుత్వ పాలనకు భిన్నంగా కేవలం 2 ఏళ్లలో తమ ప్రత్యేక ముద్ర చూపించిన రేవంత్ సర్కార్ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడం అనే ప్రధాన లక్ష్యంతో ఈ సమ్మిట్ నిర్వహించనుంది. ఇది కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు, తెలంగాణలో ప్రతి పౌరుడికి సుఖమైన జీవితం అందించే పాలనా తత్వం. పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం ఈ బృహత్తర లక్ష్యం పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. గ్లోబల్ సమ్మిట్ 2047 ద్వారా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి పెట్టుబడుల కేంద్రంగా నిలిపి రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ సామర్థ్యం వైపు నడిపించేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నం భవిష్యత్ తరాలకు ఒక గొప్ప అవకాశాల వేదికగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.